హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన నోటిఫికేషన్స్ రావడానికి గంట సింబల్ కొట్టండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఓవెన్ లేకుండా స్పాంజీగా కేక్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దామండి. టేస్టీగా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ పాటిస్తూ చేస్తే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్ షుగర్ వేసుకోవాలండి. మెజరింగ్ కప్స్ ఎవరింట్లో ఉండవు కదా అండి, అందుకే నేను ఒక చిన్న కప్ తోటి 2 కప్స్ వేస్తే నాకు 1/2 కప్ అవుతుంది. మీరు చూసారు కదా, ఆ కప్ తోటి నేను మెజర్ చేసుకున్నాను. షుగర్ని మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. గరుకులుగా అస్సలే ఉండకూడదు. ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పాలు యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, నేను అదే కప్ తోటి తీసుకుంటాను. 1/2 కప్పు పెరుగు, అలాగే 1/2 కప్పు పాలు, అలాగే 1/2 కప్పు పెరుగు అండి. అది నేను తీసుకున్న బౌల్ అనేది 1/2 కప్పు ఉంటుంది కాబట్టి నేను మీకు ఆ కప్ తోటే మెజర్ చేసుకుంటూ చేస్తున్నాను. ఎవరింట్లో అయితే మెజరింగ్ కప్స్ అనేవి అవైలబుల్లో ఉండదు, అందుకే సింపుల్గా చూపించేద్దామని చూపిస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము మళ్ళీ 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా లూజ్గా ఉంది కదా, రిఫైన్డ్ ఆయిల్ వేసేసుకొని చేసుకుంటే బాగా థిక్గా వస్తుందండి. రిఫైన్డ్ ఆయిల్ అంటే కుకింగ్ ఆయిల్ అండి. మనం ఏ కుకింగ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. మీకు చూపిస్తాను ఎంత థిక్గా వచ్చిందనేది, మీకే అర్థమైపోతుంది. చూడండి, ఇందాక ఇలా అంటే ఇలా కింద పడిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నంత అందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం జల్లడ పెట్టేసుకొని 1 కప్పు మైదా పిండి తీసుకోవాలండి. నేను అప్పుడు మీకు చిన్న బౌల్ చూపించాను కదా, దాంతో 4 కప్పులు అయితే 1 కప్పు అవుతుంది నాకు. అందుకే 1 కప్పు మైదా పిండి వేసేసుకొని జల్లించుకోవాలండి. ఇది మాత్రం చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియో 1కి 2 సార్లు చూసి చేయండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇందులోకి మనం ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు, బేకింగ్ సోడా వేసుకున్నా పర్వాలేదండి. బేకింగ్ సోడా అయితే అందరి ఇంట్లో అవైలబుల్లో ఉంటుంది. బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి. ఇప్పుడు మనం చేయితోటే కలిపేసుకుందామండి, ఎందుకంటే విస్కర్ అందరి ఇంట్లో అవైలబుల్లో ఉండదు. మనం చేయితోటి అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, క్లాక్ వైజ్గా అంటూ మనం మధ్యలోకి ఇలా ఒక గీత పెట్టేస్తే, సర్కిల్గా అన్న తర్వాత మధ్యలోకి ఒక గీతలాగా ఆనేస్తే దాన్నే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి. చాలామందికి తెలియదు, అందుకే చెప్తున్నాను. ఇది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఇందులోకి వెనిలా ఎసెన్స్ కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు అండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 1/2 కప్పు మిల్క్ పోసేసుకొని కలిపేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్ టెక్స్చర్ అనేది మనకు వచ్చేస్తుంది. మనకు కేక్ రెడీ కావడానికి సిద్ధమైనట్టే అండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. పాలు పోసిన తర్వాత కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలిపేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత చూసారా, ఇలా కొద్దిగా లూజ్గా అయిపోయింది. మనం పాలు పోసేసిన తర్వాత మీకు చూపిస్తానండి, ఎలా ఉండాలో కూడా చూపిస్తాను టెక్స్చర్. ఇప్పుడు మాత్రం చూసేయండి ఎలా ఉందో టెక్స్చర్. ఇలా లూజ్గా ఇలా చేయి పెట్టేసి ఇలా అంటే ఇలా రావాలండి. చూస్తున్నారా, ఇలా అంటే ఇలా మనం ఎటు అంటే అటు ఆ డైరెక్షన్లో పిండి మొత్తం ఇట్లా పడిపోవాలి. చూసారా, అంత లూజ్గా ఉండాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అయినా, బటర్ అయినా, డాల్డా అయినా ఏదైనా అప్లై చేసేసుకోవచ్చు. ఇందులోకి మైదా వేసేసి మనం స్ప్రెడ్ చేయాలండి. బౌల్ మొత్తానికి స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది.
ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసుకోండి. మైదా మాత్రం మొత్తం అప్లై కావాలి. మైదా ఎక్కడ గ్యాప్స్ లేకుండా పెట్టేసుకోవాలి. ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసేయాలండి. మొత్తం వేసేసిన తర్వాత ఇలా బౌల్ని ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలండి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయండి. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అండి, ఇడ్లీ పాత్రని 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఇడ్లీ పాత్రని ఎందుకు పెడుతున్నానంటే ఇడ్లీ పాత్రలోకి ఎయిర్ అనేది అస్సలకే వెళ్ళదు అండి. అలాగే లోపల హీట్ కూడా అస్సలకే బయటికి రాదు. అందుకే ఇడ్లీ పాత్ర అనేది యూస్ చేస్తున్నాను. ఇడ్లీ పాత్రని ఒక 10 నిమిషాల పాటు హీట్ చేసి అందులోకి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టేసేయాలండి. 30 నిమిషాల తర్వాత తీసేసిన తర్వాత మనం ఇలా ఏదైనా చెంచా కానీ లేకపోతే ఏదన్నా టూత్పిక్ కానీ కుక్ చేస్తే దానికి పిండి అతుక్కోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా అయినట్టు. చూడండి, మా కేక్ అయితే పర్ఫెక్ట్గా అయింది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా కనబడుతుందో. నేనైతే ఏం ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఏం యాడ్ చేయలేదు అండి. చూడండి, ఇప్పుడు చాక్ పెట్టేసి చుట్టుపక్కల భాగం అంతా తీసేసుకొని మన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. నేను ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేశాను కాబట్టి అలా కింద అతుక్కపోయిందండి. పర్ఫెక్ట్గా వచ్చింది, కానీ అలా వేడిగా ఉన్నప్పుడే మీకు చూపిద్దామని చెప్పేసి తీసేసాను కాబట్టి అలా కింద అతుక్కపోయింది. మీరైతే ఒక 10-20 మినిట్స్ చల్లారిన తర్వాతనే తీసేస్తే ఈజీగా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో? మీకే తెలుస్తుంది అనుకుంటా ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఉందో. చాలా టేస్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి. మా ఇంట్లో అయితే చేసినంత టైం కూడా పట్టలేదు అండి. అది కేక్ అయిపోవడానికి అంత త్వరగా నచ్చేసింది. అందరికీ నచ్చేసిందండి. మా ఇంట్లో మాత్రం చాలా టేస్టీగా ఉంది. అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా ఎలా చేయాలో మరి తొందరలో వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. బ్లెండర్ అవసరం లేకుండా, అలాగే విస్కర్ అవసరం లేకుండా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. అలాగే ఎలా వచ్చిందో మళ్ళీ వచ్చి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.